ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమరయ్య గెలుపును పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద టపాసులు పేల్చి సీట్లు పంపిణీ చేసి విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అముదరాజు, బీజేపీ జిల్లా కోశాధికారి దశరథ్ రెడ్డి, కార్యాలయ కార్యదర్శి జంబర్తి దివాకర్, బీజేపీ అర్బన్ అధ్యక్షులు రామరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు దురిశెట్టి మమత, పట్టణ ఉపాధ్యక్షులు గ్యాదాస్ రాజేందర్, ఇట్యాల రాము, మర్రిపల్లి సాగర్, గుండేటి గోపి, రాపర్తి రాజు, కాయితి శంకర్, జున్ను రాజేందర్, భూమి రమణ, మర్రిపల్లి సత్యం, మామిడాల రాజగోపాల్, కవిత, మేడిపల్లి పుష్పారెడ్డి, మధురిమ, మేకల లక్ష్మి, భానుప్రియ, సోమలక్ష్మి, కడార్ల లావణ్య, తిరుపురం రాము, కొక్కురాములు, ఒడ్నాల మహేష్, మంచె రాజేష్, కస్తూరి లక్ష్మారెడ్డి, పుప్పల ప్రభాకర్, సిరికొండ శ్రీనివాస్, లింగారెడ్డి, కుప్పు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। भारत माता की जय। అందుకనే ఇటే రమ్మన్నా వేరన్నా ఇటే రమ్మను రాజు గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ధర్మపురి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బలపరిచిన మల్కా కొమరయ్య గారు భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అంతేకాక మిగతా పార్టీ వారు ఉపాధ్యాయులకు డబ్బు వెరవేసి కొనాలని ఎంత ప్రయత్నం చేసినా ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమరయ్య గారిని ఉపాధ్యాయులు ఎంతో సానుకూలంగా వారు ఓటు వేసి గెలిపించినందుకు వారికి మా యొక్క కృతజ్ఞత, అభినందనలు ఉపాధ్యాయులకు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉపాధ్యాయుల కోసం 370 జీవోను బండి సంజయ్ గారు ఆనాడు బిల్ పాస్ చేయడం ద్వారా వారు ఉపాధ్యాయులు కూడా ఈరోజు చాలా సంతోషకరంగా ఉండి మన మల్కా కొమరయ్య గారికి ఏదైతే 24,000 ఓట్ల ఆధిక్యం ఉన్న దానికి మన మల్కా కొమరయ్య గారికి 12,774 మెజార్టీ వచ్చి, అంతేకాకుండా వారికి మిగతా అభ్యర్థులు 15 మంది అభ్యర్థుల కంటే వారికి 5,000 ఆధిక్య మెజార్టీ వచ్చి వారికి గెలుపొందేందుకు వారికి మేము కృతజ్ఞత, అభినందనలు తెలుపుతూ, అంతేకాకుండా స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ సృష్టిస్తుంది. అంతేకాకుండా మా ధర్మపురి అరవింద్ గారు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి వారు ఎంతో కృషి చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తను అభివృద్ధి చేసే విధంగా వారు తోడ్పడుతున్నారు. అంతేకాకుండా మన భారతీయ జనతా పార్టీ దినదినాన అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రంలో మన భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకో విధంగా
అందరూ పార్టీ కార్యకర్తలు అందరూ కృషి పడాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున జగిత్యాల పట్టణ శాఖ తరఫున ఉపాధ్యాయులకు మరి పాదాభివందనం తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నారు. ఉపాధ్యాయులకు వందనం మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వందనం అనే పేరుతోటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రాత్రి పిలుపునివ్వడం జరిగింది. ఆ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తలకు వందనం, ఉపాధ్యాయులకు వందనం అనే పేరుతోటి ఈరోజు స్థానిక తైల చౌరస్తాలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాలు నడుస్తున్నాయి. ఎందుకంటే సమాజాన్ని తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారంటే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి స్థానిక సంస్థల్లో కానీ ఎమ్మెల్సీ ఈ ముందున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలోకి అధికారం తీసుకొచ్చే విధంగా ఈరోజు కార్యకర్తలందరూ ఏకతాటిపై వచ్చి పనిచేస్తున్నారు. ఉపాధ్యాయులందరికీ కూడా మేము వందనం తెలియజేస్తూ ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఓటు వేసిన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుంచి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి